జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో జనగామ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల కండువాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చౌరస్తాలోని స్ఫూర్తి స్తూపానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ అంటేనే జనం యొక్క కూడిక, వివిధ కుల నాయకులు తమ వర్గం నాయకుల పేర్లు పెట్టాలని ఉద్యమం చేస్తున్నారు. ఏ మహనీయుని పేరు పెట్టినా ఇబ్బంది పడద్దు, లేని పక్షాన మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మంగళంపల్లి రాజు, మల్లిగారి రాజు, నర్రా నవీన్ కుమార్, గంగా భవానీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా సోదర సోదరిమణులకు, అలాగే ఉమ్మడి జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు జనగామలో జిల్లా ఏర్పడిన తర్వాత మళ్ళొక్క జనాలకు అశాంతి కలిగించే విధంగా ఒక చర్చ ముందుకు వస్తూ ఉన్నది. మహనీయులు ఎవరైతే చరిత్రలో ఈ జాతి కోసం, ఈ ప్రాంతం కోసం ఎన్నో త్యాగాలు చేసిరో వారి పేర్లు దీనికి పెడదామని చెప్పేసి ఈరోజు చర్చ రావడం మూలంగా ఒక్కరే కాదు, చాలామంది పదుల సంఖ్యలో ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు మహనీయులు ఎందరో ఉన్నారు. మరి వారి పేర్లు కూడా పెట్టాలని చెప్పేసి చాలా చర్చోపచర్చలు జనగామలో వస్తున్న సందర్భంగా జనగామ జిల్లా సాధన కోసం ఎవరైతే తమ శక్తియుక్తులను, తమ సమయాన్ని, తమ డబ్బులను అన్నిటినీ త్యాగం చేసి జిల్లా సాధించిన యువత ఈరోజు మళ్ళొకసారి ప్రశ్నార్థకంలో పడిపోయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జనగామ అంటే జైనుల గ్రామం అని చెప్పేసి, లేకుంటే జనాల గ్రామం అని చెప్పేసి, జనం అంటే ప్రజలు, గ్రామం అంటే ఈ ప్రజలకు సంబంధించింది, అంటే ఇది అందరికి సంబంధించిన పేరు. దీనికి ఏ వర్గానికి, ఒక వర్గానికి సంబంధించిన నాయకుల పేర్లో లేకుంటే ఎవరి పేర్లో పెట్టాలంటే మిగతా వర్గాల వారు ఈ అవసరమా అని చెప్పేసి ఈరోజు చర్చ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఏదైనా మన సోదరులు, అందరూ మన సోదరులే, ఎవరైనా సోదరులు ఒకరి పేరు పెట్టాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి వేరే వాళ్ళ పేర్లు పెట్టకూడదా అని చెప్పేసి ఇంకో వర్గం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పేర్ల కోసం, మార్పిడి కోసం ఉద్యమం చేస్తున్న అన్నలకు, తమ్ముళ్లకు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసి కోరుతా ఉన్నాము. మనము ఏదైనా నిర్మాణం కోసం, ఒక కట్టడం కోసం, ఒక రిజర్వాయర్ కోసం మహనీయుల పేర్లు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, చాకలి ఐలమ్మ, షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, ఠాణు నాయక్, ఇలా చాలామంది, మరి వీళ్ళందరి పేర్లు కూడా ఒక్కొక్క దానికి పెట్టేసి మనం గౌరవించుకుందాం. కానీ జనగామ అంటే ప్రజల గ్రామం అని చెప్పేసి పేరు ఉన్నదాన్ని దీన్ని ఇట్లే ఉంచుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో జనగామ చౌరస్తాకు వచ్చినప్పుడు ఈ మాట చెప్పిన మాట వాస్తవం. కానీ ఎన్నో ఆలోచనలు మళ్ళీ పునరాలోచనలు చేస్తూ అప్పటి అవసరాలకు అనుగుణంగా, లేకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి గారు పాత 10 జిల్లాలకు కేవలం ఇంకో 10 జిల్లాలు ఏర్పాటు చేస్తానన్న మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాభిష్టం మేరకు 33 జిల్లాలు ఏర్పాటు చేసిర్రు. అంటే ప్రజల అభిప్రాయాలను పాలకులు గౌరవించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మొదటి జిల్లాగానే జనగామ ఏర్పడి ఉంటే పెద్ద ఉద్యమం జరిగేది కాదు. ఇక్కడి బిడ్డలు దాదాపు సంవత్సరంన్నర ఉద్యమం చేసేసి జనగామ జిల్లాను సాధించుకున్నారు. ఆ జిల్లా సాధనకు సంబంధించిన కోర్టు కేసులు కూడా ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతిని మనం గమనిస్తూ ఉన్నాము. ఇంకొకసారి ఇక్కడి ప్రాంత ప్రజలకు, యువకులకు వేరే ఉపాధి అవకాశాలు లేక మళ్ళీ ఉద్యమం పేరు మీద రోడ్డు మీద రాకుండా నేటి ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని అందరికీ సముచితమైన గౌరవం ఇవ్వాలి. అందరికీ మరి వారి మనోభిప్రాయాలను గౌరవం తీసుకొని జనగామ పేరును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దు. ఇది జనాలకు సంబంధించిన ప్రాంతం కాబట్టి జనగామే ఉండాలని చెప్పేసి మేము ముక్తఘట్టంగా కోరుతా ఉన్నాము. దీన్ని పాలకులు గ్రహిస్తారని చెప్పేసి భావిస్తున్నాము. జై జనగామ, జై జనగామ. ఖచ్చితంగా జనగామ జేఏసీ తరపున
జనగామ జిల్లా ఉద్యమం 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ప్రారంభమైందో జనగామ పేరు మార్చొద్దని కూడా మరోసారి మొత్తం తెలంగాణ మొత్తానికి కేంద్రమైన జనగామ నుండి మరో ఉద్యమం ప్రారంభమైంది. ఆ ప్రభుత్వాలు పతనం కావడానికి జనగామ కేంద్రమైందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు మర్చిపోవద్దని చెప్పేసి మేము జనగామ జిల్లా జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చివరగా మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఎవరైతే జనగామ జిల్లా పేరు మార్చాలని కోరుతున్న మా తోటి ఉద్యమకారులు ఉన్నారో అందరం జనగామ వ్యక్తులమే, అందరం జనగామ స్ఫూర్తితోనే ఉద్యమాలు చేస్తున్నాం. దీంట్లో మనం వైషమ్యాలు తీసుకురావద్దు. ఇది కులాల మధ్య కూడా ఒక చిచ్చు వచ్చే అవకాశం ఉంది. మనుషుల మధ్య జనగామ ప్రజల మధ్య జనగామ ప్రజలను విడదీసే ప్రయత్నం అనేది ఇది మనం గమనించి ఎవరైతే జనగామకు పేరు మార్చాలని అడుగుతున్నారో వారు విరమించుకోవాలని కూడా జనగామ జిల్లా జేఏసీ తరఫున కోరుకుంటూ